దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నందుకు గట్టిగా హల్లెలూయా చేద్దామండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఇటు అవకాశం ఇచ్చిన అయ్య గారికి పెద్దలు కూడా నా వందనాలు తెలియజేస్తున్నారు. మరి ఇది వాక్యానికి సమయము, మనమందరం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం గమనించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 3 రోజుల క్రితం రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు నేను ఇంటి మీద పడుకున్నప్పుడు పెద్ద బాంబు శబ్దాలు వచ్చాయి. ఏందని ఉలికిపల్లి లేస్తే మా ఇంటి పక్కన ఒక అబ్బాయి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఏందండి, ఆ పుట్టినరోజు సందర్భంగా వాడు ఏం చేశాడు, బాంబులు పెట్టి టబా 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 వచ్చేసరికి దెబ్బకి అందరూ భయపడి ఉలికిపల్లి వేశాడు. ఒకళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే పక్కన వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు, కానీ మరి ఈరోజు మరి బాబు జన్మదినం అనేసి తెలిసింది. ఈరోజు ఇంత సంతోషంగా సురేష్ గారు యొక్క జన్మదినం. ఈరోజు మరి అంత బాంబులు డమాలు ఏం పోగట్లేదు, కానీ ఇక్కడ ప్రార్థన పెట్టి ఎంతో అందరం ఆనందంగా ఉన్నాం. హల్లెలూయా. మరి మాటలు బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తామండి. చదవబడిన లేఖన భాగంలో ఏమని ఉన్నది ఒకసారి చదవండి. 1 దశలో రాసిన పత్రిక, ప్రతి విషయమనందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలండి. ఇలాగు చేయుట దేవునికి చాలు. హల్లెలూయా. ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇది ఏ విషయంలో మన దేవుడు మనకు మేలు చేసినా కీడు చేసిన ప్రతి విషయం దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏమున్నదంటే కొన్ని దేవదూతలు భూలోకానికి నిచ్చెనేసుకొని దిగుతున్నాయి, మళ్ళీ ఎక్కుతున్నాయి. అర్థమవుతుందండి? ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? ఆ దైవ సేవకుడు చూస్తున్నారు. కింద ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన దేవదూతలు ఏం చేస్తున్నట్టు నిచ్చెన మీద మోసుకొని పైకి వెళ్తున్నాయి. పైకి వెళ్ళి మళ్ళీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబుని దేవదూతలు మోసుకుంటూ కిందకి వస్తున్నాయి. కొన్ని దేవదూతలు ఏమో పక్కన నిలబడి ఉన్నాయి. ఆ దైవసేవకు అడిగినప్పుడు, మీరు ఎందుకని మోసుకుని వెళ్తున్నారు, అలానే దిగుతున్నారు, మంచిది, మరి మీరెందుకని పక్కన ఉన్నారంటే, ఏం లేదు, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మేము వారి యొక్క మనవలని ఆకాశానికి తీసుకొని వెళ్తున్నాం. ఆ మనవలనికి బదులుగా దేవుడు వారికి ఏం చేశాడు? దీవెనలను దయచేశాడు. మరి మీరెందుకు ఉన్నారంటే, దేవుడు వారిని ఎంతగానో దీవించినా సరే తిరిగి ఈ మనుషులు ఏం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. అందుకనే ఈ మనుషులు ఎలాంటి వారంటే కృతజ్ఞత లేని వారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడనేసి ఆ యొక్క పాస్టర్ గారికి ఆ దర్శనంలో ఆ దేవదూతలు వివరిస్తాయి. ఈరోజు చాలామంది చూసినట్లయితే దేవుడు మన జీవితంలో అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు, అనేకమైన అద్భుతాలు చేస్తాడు. దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? చెల్లించాం. కానీ ఈరోజు ఇక్కడ ప్రార్థనా కూడికల్లో మీరు ప్రార్థనా సమావేశము ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం? అందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే. బైబిల్లో మన కానీ చూసినట్లయితే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతుడిగా ఆయన దీవిస్తాడు. మనమందరము బైబిల్ చూసినట్లయితే సామెతల గ్రంథము
సామెతల గ్రంథము మనం 9:11 మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. సామెతలు 9:11 చూసినట్లయితే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఈ మాటల మీద మనం కానీ ధ్యానం చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని ఎడల మనం బాని భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన ఎలా చేస్తారంటే మనల్ని దీర్ఘాయుష్వంతులుగా చేస్తారు. మనం కానీ చూసినట్లయితే దినాలలో మనిషి ఒక 80 సంవత్సరాల కంటే ఎక్కువగా బతకలేకపోతున్నాడు. ఎందుకని? భూమి మీదకి ఏమొచ్చిందంటే పాపం అనేది విస్తరించింది. ఈ పాపం వలన 80 సంవత్సరాలు జీవించే వ్యక్తి కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చనిపోతున్నాడు? మహా అయితే 40 సంవత్సరాలు, మించితే ఒక 60 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. కానీ దేవుని ఎడల మనకి ఆశీర్వాదం ఎప్పుడైతే వస్తుందో, దేవుని ఎడల మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతులుగా మనల్ని చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మనం కానీ చూసినట్లయితే అత్యధికంగా బతికిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను ఆదికాండము 5వ అధ్యాయం మనం కానీ చూసినట్లయితే ఒక్కొక్క భక్తులు 100 సంవత్సరాలు జీవించి ఉన్నారు. మనము అలానే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే సుమారు 400 సంవత్సరాల పైగా జీవించిన వ్యక్తులు కూడా మనం చూస్తాం. అలానే దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన వ్యక్తి బైబిల్లో చూసినట్లయితే ఇస్సాకు కూడా ఎన్ని సంవత్సరాలు జీవించాడు చెప్పండి? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? ఆయన దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. ఈ భయభక్తులు ఎవరు ఆయనకు నేర్పించారంటే అబ్రహాము గారు. ఎవరండి? అబ్రహాము గారు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనాన్ని చదివి చూసినట్లయితే ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మనకు అర్థమవుతుంది. చదవండి. ఆదికాండము 35:28. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలండి? 180 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళకి 100 సంవత్సరాలు చేయొద్దండి. మినిమం 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎంతగానో ఇంకా మన జీవితం చాలా ఉన్నది. ఈ జీవితంలో మనం ఏం చేయాలి? దేవుని కొరకు జీవించినట్లయితే ఆయన మన కొరకు మనల్ని ఏం చేస్తాడు? ఆయన దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. ఇస్సాకు జీవితంలో మనగా చూసినట్లయితే ఇస్సాకు వాగ్దానం ద్వారా దేవుడు అతనికి అబ్రాహాముకి దయచేస్తాడు. వాగ్దానం ద్వారా పుట్టిన వ్యక్తి ఇస్సాకు. హల్లెలూయా. తమ తల్లి తండ్రులకి ఎన్ని సంవత్సరాలప్పుడు ఇస్సాకు జన్మించాడు? 100 సంవత్సరాలప్పుడు. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. మరి ఇస్సాకు జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి, కొన్ని శోధనలు ఎదురయ్యాయి. ఆ శోధనలు మనగా చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయమును మనగా చూసినట్లయితే ఇస్సాకుకి ఒక అగ్ని లాంటి పరీక్ష వచ్చింది. ఇస్సాకుకి కాదు, ఆ పరీక్ష అబ్రహాము కూడా వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు ఆ పరీక్షలు నిలబడ్డారు. ఒకసారి దేవుడు అయిన యెహోవా అబ్రహాముని పరిశోధించుతాడు. ఆ పరిశోధనలో ఏమని ఆయన కోరతాడంటే, అబ్రహామా, నీ ఒక్కడైనా పుట్టిన నీ యొక్క కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించమంటాడు. హల్లెలూయా. చూడండి, పుట్టిన కుమారుణ్ణి దేవుడు చంపమంటే మనం చంపుతామా? ఈ దినాల్లో అడిగితే మనం ఏం చేస్తాం? కాదు, ఇదంతా ఏదో పీడకలు వచ్చిందనేసి మనం పక్కకు పోతాం. యేసు రక్తమే జయం. దేవుడు చెప్పిన చోటకి తీసుకుని వచ్చాడు. ఇస్సాకుని ఆ కట్టెలు మోపి తీసుకుని వచ్చినప్పుడు ఇస్సాకు డౌట్ వచ్చింది, డాడీ మరి వధించడానికి అన్నీ మనకి సిద్ధంగా ఉన్నాయి. నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, కట్టెలో ఉన్నాయి, వధించడానికి గొర్రె పిల్లేదు డాడీ అనగానే అబ్రహాము గుండె పగిలిపోయింది. ఏమై కుమారా,
దేవుడే చూసుకుంటాడని అంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం ఆదికాండము 22వ అధ్యాయము మనం 12 నుంచి చూసినట్లయితే ఇస్సాకుని వధించే సమయానికి పరలోకం నుండి దేవుడు వచ్చి అతడు ఒకసారి చదవండి అక్కడ. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చూడండి ఏమన్నది ఇక్కడ, నీవు నీ కుమారుని నాకు వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు నాకు తెలుస్తున్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని భయం మనకులో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఆ దినాలలో అబ్రహాము ఆ కార్యం చేసినప్పుడు ఇస్సాకు బలిపీఠ నుంచి పరిగెత్తాడా, లేచి ఉరికాడా? చరిత్ర గ్రంథంలో మనగా చూసినట్లయితే ఇస్సాకు ఏం చేశాడంటే తండ్రికి విధేయతను చూపెట్టాడు. తండ్రి ఈ యొక్క ప్రాణత్యాగం చేసేటప్పుడు నేను భయపడుతున్నామోసేసి ముందుగా ఏం చేశాడు? కళ్ళకి గంతలు కట్టమని చెప్పాడు. తర్వాత కాలు చేతులు కట్టమనేసి నా బలిపేట మీదకి ఎక్కుతా. వీరి యొక్క సమర్పణ ఏందో తెలుసా? అబ్రహాం యొక్క బలమైన విశ్వాసం ఏంటో తెలుసా? నా కుమారుని సమయంలో నేను చంపేసిన, దేవునికి దహనబలిగా అర్పించిన ఆ బూడిదలో నుంచి దేవుడు లేపగలడన్న విశ్వాసం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి బలమైన విశ్వాసం ఈ దినాలలో మనలో ఉంటే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. అవునా కాదా? ఆమేన్ చెప్పండి. ఇస్సాకు అలా దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఇస్సాకు ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? తండ్రి, ఈరోజు నన్ను నీ కానుకగా నన్ను స్వీకరిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అనేసి ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు దేవుని మనసు కదిలిపోయి ఏం జరిగింది? అక్కడ ఇస్సాకు మారుగా మరి యొక్క మేకపోతుని తీసుకొని వచ్చి ఇస్సాకు ప్రతిగా అర్పించేశాడు. ఆ తర్వాత ఇస్సాకు జీవితం మనగా చూసినట్లయితే ఇస్సాకు ఒక్కడే, కానీ ఇస్సాకు సంతానమే మనం అందరం. ఆయన ఏం చేశాడు? ఇదిగో నీ సంతానాన్ని నేను ఆకాశపు నక్షత్రం వలె చేస్తాను, సముద్ర పిస్కరేణి వలె చేస్తాను అనేసి ఆయన దీవించినప్పుడు ఆ దీవెన ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికించింది? 180 సంవత్సరాలు బ్రతికించారు. అట్లనే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఈరోజు మనం దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లయితే, అలానే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఈ బిడ్డలు కూడా దేవుని యందు మనం భయభక్తులు నిలిపినట్లయితే ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతులుగా చేసి మిమ్మల్ని తరతరాలకు మిమ్మల్ని ఆశీర్వాదాన్ని కర్తలుగా మిమ్మల్ని మారుస్తాడు. హల్లెలూయా. ఒక మాట చదివేసి మనం ముగించుకుందామండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆయన కనికరము మన మీద, మన కుటుంబాల మీద ఎప్పుడు దాకా ఉంటుందో చూద్దాం. లోకాసు సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చదవండి. 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. చూడండి, ఆయనకు భయపడినట్లయితే ఆయన కనికరం మన కుటుంబాలలో ఎంతవరకు ఉంటుంది? 20 సంవత్సరాల 30 సంవత్సరాల తరతరాలకు. ఆనాడు ఈ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి నిలిపారు. ఆ యొక్క భయభక్తులే వారిని నేటి వరకు భూమి మీద సజీవంగా వారి సంతానాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు భూమి మీద ఇశ్రాయేల్ దేశం అనేది ఉన్నదంటే వారిని ఆశీర్వదించింది ఎవరు? మనల్ని పుట్టించిన మన దేవుడే. హల్లెలూయా. ఆ ఉన్న దేవుని యందు మనము ఏం చేయాలి? ఈ దినాలలో వారి వల్ల భయభక్తులు కలిగి మనగా జీవించినట్లయితే ఆ యొక్క దీవెన ఆశీర్వాదము మన మీద, మన కుటుంబాల మీద తరతరాలకు ఉంటుంది. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డకు, అలానే కూడి వచ్చిన మనందరికీ అలాంటి ఆశీర్వాదం మనకి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన అయ్యగారు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. దేవుడి మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.